సంపెంగలకి పాములు వస్తాయి అది ఇది అంటారండి. ఏమో మాకు తెలీదు. మా గార్డెన్‌లో ఈ 4 రకాల సంపెంగలు చాలా కాలం నుంచి పెరుగుతున్నాయండి. ఇంతవరకు మేము పాములు రావడం అది ఏమీ చూడలేదు. మన గార్డెన్లో చక్కగా ఈ 4 రకాల సంపెంగలు పెంచుకోవచ్చండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మా గార్డెన్లో 4 రకాల సంపెంగలు, అదేనండి గేటు పక్కనే ఆకు సంపెంగ, ఆ పక్కనే సింహాచలం సంపెంగ, ఆ తర్వాత తిరుమల సంపెంగ, అదేనండి తెల్ల సంపెంగ, ఆ చివరన నాగ సంపెంగ, మనోరంజని సంపెంగ. ఇవన్నీ 4 ఉంటాయి. ఎందుకంటే మా ఛానల్లో చూసే వాళ్ళకి 4 సంపెంగలు మా గార్డెన్లో అప్పుడప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను. అలా కాకుండా ఇంకొక సంపెంగ కూడా తోడైందండి. ఆ సంపెంగ ఏంటి అన్నది మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇకపోతే ఈ వీడియోలో నేను ఫ్రీగా విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కదండి. 21 రకాల విత్తనాలు 100 మందికి పంపిస్తున్నాను. ఆ 21 రకాలు ఏంటి, అలాగే అవి ఎప్పుడు నాటుకోవాలి, ఇక 10 మంది మిగిలిపోయారండి. ఆల్రెడీ 90 మంది పేర్లు చదివేయడం అయిపోయింది. ఇంకా ఆ 10 మంది పేర్లు కూడా ఈవేళ నేను ఈ వీడియోలో చదువుతాను. ఈ సంపెంగలు ఎలా పెంచుకోవాలి అన్నది వివరిస్తూ, ఆ విత్తనాలు కూడా చూపిస్తూ, ఆ కొత్త మొక్కని మీకు పరిచయం చేస్తూ, ఈ డీటెయిల్స్ అన్నిటిలోకి మనం వెళ్దామండి. ఈ సంపెంగ మొక్కల వయసు అన్నిటికీ కూడానండి 5 సంవత్సరాలు ఉంటుందండి ఇంచుమించు. అని మేము గార్డెన్ని స్టార్ట్ చేసిన మొదట్లో వేసిన మొక్కలు అనమాట. ఒక్కొక్క సంపెంగ గురించి తెలుసుకుందామండి. ఆ గార్డెన్లో చెప్పుకోవాల్సింది ఆకు సంపెంగ అండి. ఆకు సంపెంగ ఈ సిట్అవుట్లో కూర్చుంటే చాలండి, ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది. ఈ పూలు కూడానండి అప్పుడే వచ్చే మొగ్గలు ముదురు పచ్చలో ఉంటే, బాగా తయారైపోయిన పువ్వేమో పసుపు రంగులో ఉంటుందండి. అలాగా ఒకటే మొక్కకి డిఫరెంట్ షేడ్స్లో, అంటే ఆకుపచ్చ నుంచి పసుపులోకి మారుతూ పూలు ఉంటాయన్నమాట. ఎప్పుడు పూలు పోస్తుందండి. సాయంత్రం అయితే చాలు చక్కగా మంచి లైట్ స్మెల్, అలా అని తిక్కుగా ఉండదు, వాసన చాలా బాగుంటుందండి. అలా డిఫరెంట్ స్మెల్ తోటి ఆకు సంపెంగ ఎక్కువ హైట్ పెరగకుండా తక్కువ హైట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. ఇది వరకు పెద్ద పెద్ద చెట్లులాగా పెరిగే వెరైటీలు ఉండేయండి. ఇప్పుడు అదేమీ లేదు. ఈ చిన్ని మొక్కే చక్కగా ఎప్పుడు అలా విరబూస్తూనే ఉంటుంది, సీజన్తో నిమిత్తం లేకుండా. రంగురంగులు కూడా మారుతూనండి. ఆ పువ్వు మనకి కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. ఈ మొక్క సులువుగా పెంచుకోవచ్చు, చీడపీడల ఇబ్బంది కూడా ఉండదు. ఆ ప్రక్కనే సింహాచలం సంపెంగ. ఈ పూలు అన్నీ మీకు చూపిస్తాను. అండ్ ముందు ఈ నేల మీద మొక్కలు చూపిస్తూ వెళ్ళిపోతున్నానండి. ఆ తర్వాత మీకు ఆ పైన అవి పూసిన పూలు ఇవన్నీ చూపిస్తాను అనమాట. ఈ ప్రక్కనండి మా రాధా గోపీలు ఎక్కడున్నాయో పెత్తనాలు తిరుగుతూ ఉంటాయండి. ఇంకా హైబర్నేషన్ నుంచి బయటకు వచ్చేసినాయి కదా, ఇంకా అటు ఇటు తిరగడమే. ఈవిడ మాత్రం ఈ మూల సెటిల్ అయిపోతుంది. మీకు ఏ వీడియోలో ఉన్నా ఈ మూల కనిపిస్తూ ఉంటుంది. ఈ మేత డబ్బా సౌండ్ చేస్తే మాత్రం బయటకు వస్తుందండి. అది ఆకులు కలిసిపోయింది. ఈ తిరుమల సంపెంగ, ఈ రాధాగోపిల్ నీళ్లు ఎక్కువ పోయడం వచ్చాకండి మరీ గుబురుగా పెరిగిపోతుంది. పైన చూపిస్తాను మీకు పూలు. దీన్ని ఎలా పెంచాలి ఏంటి అన్నది కూడా నేను ప్రత్యేకంగా ఈ తిరుమల సంపెంగ గురించి వీడియో చేశాను. ఇక నాగ సంపెంగ అండి. ఈ నాగ సంపెంగ మొత్తం ఈ 4 సంపెంగల్లోనూ నాకు ఇదే కొంచెం కష్టమైన పెంపకం అనిపిస్తుంది. అన్నీ కూడా ఈజీగానే పెరిగిపోతాయి. ఇదేనండి ఎక్కువ కొమ్మలు వచ్చేసి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయాల్సిందే. అప్పుడేనండి మనకి ఎప్పుడూ పూలు వస్తూ ఉంటాయి. ప్రూనింగ్ చేయకపోతే పెద్ద పెద్ద కొమ్మలు తప్పించి పూలు రావు. ఇక్కడ ఈ నేలలో ఎక్కడ వేసాము ఏంటి అన్నది మీకు చూపించాను కదా. ఇప్పుడు ఈ పూలు, వీటి పెంపకం ఇవన్నీ చెప్పుకుందామండి. ఇదేనండి తిరుమల సంపెంగ. దీన్నే తెల్ల సంపెంగ అని కూడా అంటారు. చక్కగా తెల్లగా ఉంటాయి పూలు. బాగా విచ్చుకున్న పూలు ఇలా పెద్దగా వస్తాయండి. లేదా మొగ్గలుగా ఉంటే ఇలా ఉంటాయి. డిఫరెంట్ సువాసన అండి. ఇది తిరుమలలో ఎక్కువ పూలు పూస్తాయి. ఈ మొక్కలు అక్కడే ఎక్కువ కనిపిస్తాయండి, అందుకని దీన్ని తిరుమల సంపెంగ అని కూడా అంటారు. ఇక నాగ సంపెంగ అండి. ఇదిగోండి పువ్వు భలే ఉంది. ఇదిగోండి తిరుమల సంపెంగ కోసాను, నాగ సంపెంగ కూడా కోద్దాం. మంచి సువాసన. సాయంత్రం అయితే ఇలా వెడల్పుగా అయిపోతుంది అనమాట పువ్వు. మామూలుగా మొగ్గ కింద ఉన్నప్పుడు
ఇలాగ కిందకుంటాయి ముడుచుకున్నట్టు. విడుచుకునే కొద్దీ ఇలాగ వెడల్పుగా అవుతాయండి. ఇంకా నైట్కి ఇంకా వెడల్పు అయిపోతుంది అనమాట పువ్వు. కలర్ కూడా లైట్ అయిపోతుందండి. ఇక్కడ చూసారా ఎంత డార్క్గా ఉందో. అది బాగా తయారయ్యే కొద్దీ లైట్ కలర్ వచ్చేస్తుంది. ఇదిగోండి, తెలుస్తుందా తేడా? మనం పెంచాలి కానండి, ఇది 2-3 ఫ్లోర్స్ కూడా ఎక్కేస్తుంది. మధుమాలతి పందిరి పక్కన ఎలా అల్లేసిందో చూసారా, పైకి వెళ్ళిపోతుంది. ఇక తిరుమల సంపెంగ పక్కనే సింహాచలం సంపెంగ అండి. ఇది కుండీల్లోనూ పెంచుకోవచ్చు, నేల మీద పెరుగుతుంది. నేల మీద అయితే చక్కగా ఇలాగా పెద్దగా చెట్టు కింద వేయండి, ఎప్పుడు పూలు పోస్తుందండి. ఈ పూలతోటి వచ్చిన ఇబ్బంది ఏంటంటే కొయ్యకపోతే విత్తనాలు అయిపోతాయండి, అది సమస్య. ఇవిగోండి 4 రకాల సంపెంగలు. ఇదేమో ఆకు సంపెంగ, ఇక్కడ సింహాచలం సంపెంగ. చూసారా, కొంచెం లైటిష్ ఎల్లో కలర్. సింహాచలం సంపెంగ రంగుని ఆ రంగును కూడా పోల్చుకుంటాం కదండి మనం, అది. అలాగే తిరుమల సంపెంగ తెలుపు. ఈ రెండిట్లకి తేడా పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం వెడల్పుగా ఉండే రేకులు, సైజు కొంచెం పెద్దగా ఉంటుందండి. ఇవి సన్నగా ఉంటాయి రేకులు. నెక్స్ట్ నాగ సంపెంగ అండి. మొత్తం 4 రకాల సంపెంగలు మా ఇంట్లో. కొత్త సంపెంగ మొక్క మా గార్డెన్లోకి వచ్చిందని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఇంక ఏం సంపెంగ ఉంది అనుకుంటున్నారా? నాగ సంపెంగ, సింహాచలం సంపెంగ, తిరుమల సంపెంగ, ఆకు సంపెంగ. ఆకు సంపెంగనే కళంగిరి సంపెంగ అంటారు. అలాగే నాగ సంపెంగని మనోరంజని అని కూడా అంటారు. తిరుమల సంపెంగనే తెల్ల సంపెంగ అని కూడా అంటారు. సింహాచలం సంపెంగ అది సింగిల్ పేరు వెళ్ళండి దానికి. ఇక ఈ సంపెంగ ఏంటంటే కోడిగుడ్డు సంపెంగ అండి. కోడిగుడ్లా ఉంటుందట. అది పూసి మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ కోడిగుడ్లాగా అయిపోతుందటండి. ఎందుకంటే నేను వినడమే కానీ డైరెక్ట్గా పువ్వు ఎప్పుడు చూడలేదు. స్మెల్ కూడా ఈ సంపెంగల కంటే కొంచెం తక్కువ వాసననే విన్నాను. సరే 4 రకాల సంపెంగలు పెంచుతున్నాము, ఇది కూడా పెంచితే బాగుంటుంది కదా అని నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఇప్పుడు చిగుళ్ళు అవి వస్తున్నాయి. సంపెంగ మొక్కలకి ఎక్కువ బలం కూడా ఇవ్వాలండి మనం. బలం ఇచ్చినప్పుడే చక్కగా చీడపీడలు ఏమీ లేకుండా ఎక్కువ కొమ్మలు వస్తాయి, నిండుగా పూలు కూడా పోస్తాయండి. నేలలో వేయడానికి ఇంకా ప్లేస్ లేదు, అందుకని కుండీలోనే వేశాను. ప్రస్తుతానికి 12 ఇంచెస్ పాట్లో వేశానండి కోడిగుడ్డు సంపెంగని. పూసాక మీకు తప్పకుండా ఆ పూలవి ఎలా ఉంటాయి ఏంటన్నది చూపిస్తాను. కొత్త అతిథి సంపెంగ. ఇక ఆల్మోస్ట్ ఆల్ అన్ని సంపెంగలు అయిపోయినాయని అనుకుంటున్నాను. ఇంకొకటి కోడి జుట్టు సంపెంగని అంటారండి. అదైతే సంపెంగ లాగా ఏమీ అనిపించదు నాకు. ఆ వాసన కూడా సంపెంగ వాసనలో కలిసినట్టుగా ఉండదు. ఆ తీగ కింద పెరుగుతుంది, అది తీగ జాతి మొక్కలా అనిపిస్తుంది. అది సంపెంగ పేరులో ఉన్నా కానీ కోడిగుడ్డు కోడి జుట్టు సంపెంగని ఆ సంపెంగ స్టైల్లో ఏమీ ఉండదండి. వీలైతే అది కూడా ట్రై చేస్తాను. నాకైతే ఇంతవరకు ఈ సంపెంగల కలెక్షను పూర్తయిందని అనుకుంటున్నాను. కొత్త రకాలు ఏమన్నా ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే అవి కూడా పెడదాం. మన గార్డెన్లో అన్ని రకాల సంపెంగలు ఉన్నట్టుంటుంది. ఇక ఇప్పుడు మరి విత్తనాల లిస్టులోకి వెళ్ళిపోదామండి. 90 మందికి విత్తనాలు ఇవ్వడం అయ్యింది. ఆ 90 మందిలోనూ చాలా వరకు అందరికీ అందినాయి అని చెప్పేసి నాకు మెసేజ్లు వస్తున్నాయి. పోస్ట్లో నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపిస్తున్నాను కదండి. ఆ 90 మంది పేర్లు కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ లిస్ట్లో 3 పేర్లు వాళ్ళు ఫోన్ నెంబర్ రాయకండి, పంపడానికి అవ్వలేదు. కాబట్టి ఆ 3ని పక్కకు తీసేస్తే మిగిలిన 90, అంటే వాళ్ళతో కూడా అసలు మామూలుగా 90 అనమాట మేము వేసుకున్న నెంబర్లు. ఆ 90 వరకు మేము పంపేస్తాము. ఇప్పుడు మిగిలిన 10 పంపేస్తే 100 అయినట్టే. ఇప్పుడు ఆ 3 మిగిలినట్టు. ఆ 3 అంటే ఆ 3కి ఇంకా మళ్ళీ పంపడం అవ్వదండి. ఎందుకంటే మళ్ళీ ఆ మెసేజ్లన్నీ వెనక్కి వెళ్ళి చూడటం చేయడం ఇవన్నీ మాకు అవ్వదు. ఇదిగోండి ఒక పక్కన ఈ గుడికి మొక్కలు పంపించడం. పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా కోదండరామాలయానికి వచ్చే భక్తులకి అందించడం కోసం మొక్కలు ఇస్తూ ఉంటానండి. ఇవి ఎలాగిస్తున్నాను, ఎలా రిపార్ట్ చేస్తున్నాను అనేది ఇదివరకు నేను వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలుస్తుందండి. ఆ మొక్కలన్నీ ఇలా చిన్ని కుండీల్లో పెట్టండి, పంపిస్తాను, ఇస్తూ ఉంటానన్నమాట. అలాగే ఈ మొక్కలు ఇవ్వడం ఒక పక్క, ఆ విత్తనాలు, గార్డెన్ చూసుకోవడం, ఇంట్లో పనులు చూసుకోవడం, ఆ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, కథా కార్యక్రమాలు ఏవో ఒకటి ఉంటాయి కదండి, వాటికి అటెండ్ అవ్వడం, లేదా ఆరోగ్య సమస్యలు ఏవో ఒకటి ఉంటాయి కదండి. దాంతో నాకు కొంచెం అప్పుడప్పుడు లేట్ అవుతుంది ఆ విత్తనాల డిస్ట్రిబ్యూషను. ఒక బ్యాచ్కి ఇంకొక బ్యాచ్కి మధ్యలోను. మొత్తానికి నాకు చాలా పెద్ద పని.
అయిపోయినట్టే. ఈ 10 కవర్లు పంపేస్తే ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి. ఆ సర్ప్రైజ్ ఏంటో అన్నది నేను ఉగాదికి విడుదల చేసే వీడియోలో చెప్తాను. ఇవి గుడికి ఇచ్చేయాలండి. ఇక గుడిలో కూడా అక్కడ ఒకటో రెండో ఉన్నాయి అంతే మొక్కలు. అంటే 12 డేస్ నేను ట్రేలో పెట్టిస్తాను. ఫిలోడెండ్రాన్ అండి. ఈ లిస్టులో పేర్లు చదివేద్దామండి. విధాత్రి, తాడేపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. నెక్స్ట్ వి రేవతి నాదిం, తిరువూరు. బి కమలకుమారి, ఖరగ్పూర్. పాప ఈవిడ చాలాసార్లు మెసేజ్ మేడం ఖరగ్పూర్ అనుకుంటూ చేస్తున్నారు. మరి ఆ మెసేజ్లో వచ్చిన ఆర్డర్ ప్రకారమే ఉంటాయి కదండి. ఎంత రిక్వెస్ట్ చేసినా ఆర్డర్ మళ్ళీ తప్పేము అంటే ముందు వెనకాల అయిపోతే మాకు ఒక తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని చెప్పేసి కొంతమంది ఎన్నిసార్లు రిక్వెస్ట్ మెసేజ్లు పెట్టినా మనకి ఆ మెయిల్లో వచ్చిన ఆర్డర్ ప్రకారమే మేము పంపగలుగుతున్నాం అనమాట. అలాగే పంపుతున్నాము. అందువల్ల వేరేగా ఏం అనుకోకండి. నెక్స్ట్ ఎం నాగరాజు, బాపట్ల. దాండి ఆశాజ్యోతి. ఇది ఏ ఊరో నేను దీంట్లో రాయలేదండి, ఫోన్లో చూడాలి. బహుశా వైజాగ్ అనుకుంటండి, ఐడియా లేదు ఆశాజ్యోతి గారిది ఏ ఊరోను. ఇంటి పేరు మాత్రం దాండి. వై రాజేశ్వరి, సర్పవరం. ప్రభావతి, మేడ్చల్. బి మాధవి, హస్తినాపురం. జీ వాణి, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. చంద్రకుమారి, గాజువాక, వైజాగ్. మీరు గమనిస్తే నేను శ్రీశైలం సేవకు వెళ్లే ముందు ఫస్ట్ బ్యాచ్ 10 మెంబర్స్కి జస్ట్ అంటే మొదలు పెట్టాలి ఓం ప్రథమంగా అన్నట్టుగా మొదలు పెట్టేసి వెళ్ళిపోయాను. చెప్పాను కదా, మొదలు పెడితేనే కానీ పని పూర్తవ్వదు. అందుకని ముందు మొదలు పెట్టేశామంటే ఆ తర్వాత తప్పకుండా ఏదో ఒక రకంగా ఫినిష్ చేయాల్సిందే కదా అన్నట్టుగా మొదలు పెట్టాను అనమాట. అది మొదలు పెట్టలేదు అనుకోండి, శ్రీశైలం సేవకి వెళ్ళొచ్చాక నేను చాలా టైర్డ్ అయిపోయాను. రకరకాల ప్రాబ్లమ్స్, గార్డెన్ రకంగా ఇంకొక రకంగా అంత ఒత్తిడి అండి. మామూలుగా అయితే నేను ఏం చేసేదాన్నో తెలియదు. మొదలు పెట్టాను కాబట్టి ఇంకా ఫినిష్ చేయాలన్నట్టుగా నేను 1 by 1 ఇక అందరికీ కూడా అలాగా కొంచెం అటు ఇటు అవుతా వచ్చింది సక్సెస్ఫుల్గా దేవుడి దయ వల్ల. ఈ ఉగాదిలోపు అంటే ఇక మాస శివరాత్రి అండి రేపు. అంటే ఈవేళ లిస్ట్ చదివేశాను అంటే 100 ఫినిష్ చేసేసినట్టే. మహాశివరాత్రికి మొదలు పెట్టింది మాస శివరాత్రికి అంటే 1 monthకి పూర్తయిపోయినట్టే. నేను పంపించే విత్తనాలండి ఇలాగా ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. ఆ ప్యాకెట్స్లో మొత్తం 20 రకాల విత్తనాల్లో 13 రకాలు ప్రతి ప్యాకెట్లో ఉండేలాగా పంపిస్తున్నాను. ఇంచుమించు కామన్గా అందరికీ అన్ని రకాలు ఉంటాయండి. ఒక్క ఈ డిసెంబరాల దగ్గరే అయితే డిసెంబరాలు లేదా బ్లూ మార్నింగ్ గ్లోరీ అలాగా. నెక్స్ట్ నాకు కొంచెం కౌంట్కి ఈ డిసెంబరాలు అంటే గాలికి ఎగిరిపోతూ ఉంటాయండి, పల్చటి కవర్లు కదా. ఈ గాలికి ఎగిరిపోయినప్పుడు కౌంట్కి 13 సరిపోకపోతే నేను ఎడీనియం విత్తనాలు వేశాను కొంతమందికి. అక్కడ మొత్తం అందరికీ కూడా 13 ప్యాకెట్లు వస్తాయి. ఇలాగ నెంబరింగ్ ప్రకారం ఉంటాయండి విత్తనాలు. అంటే మీరు 1 నెంబర్ ఉందనుకోండి, ఇదిగోండి 1 నెంబరు అంటే డే క్వీన్ 4 విత్తనాలకు తగ్గకుండా, ఇంకో దీంట్లో 5 విత్తనాలు వచ్చినాయి. అలాగా నెక్స్ట్ భూత్ జోలక్య 2 నెంబరు, ఇదిగోండి ఇక్కడ 2 భూత్ జోలక్య. ఇలా ఇంచుమించు అందరికీ కూడా ఒక 10 విత్తనాలకు తగ్గకుండా వేసామండి. నెక్స్ట్ ఇది బ్లాక్ మిర్చు, సూర్యముఖి మిర్చు, బొగడబంతి 4 నెంబర్ 4. ఇలా ప్రతి దానికి కూడా నెంబరింగు మీకు అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్లూ మార్నింగ్ గ్లోరీ వచ్చిందండి వీళ్ళకి అంటే నెంబర్ 5 ఆ కవరు. ఇలాగా ఆ నెంబర్ల ప్రకారం ప్రతి దాంట్లోనూ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సీడ్స్ అంటే కాయగూర విత్తనాలు ఒక 5-6 రకాలు కలిపేసి పెట్టామండి. ఈ కాకర అని ఉన్న చాట్లో కాకర, చిక్కుడు ఇలాగా. కొన్ని చాట్లో బీర ఉంటుందండి. ఇక్కడ ఈ ప్యాకెట్లో చూసారంటే బీర, ఈ బీర ఉన్న వాళ్ళకి కాకర ఉండదు అలాగనమాట. ఇవన్నీ కూడా 5-6 విత్తనాలు కాయగూర విత్తనాలు ఉండేలాగే ఉంటాయి, 5-6 రకాలు. నెక్స్ట్ ఈ లిస్ట్లో లేకుండా అందరికీ వచ్చేది తోటకూర, గోంగూర, జాఫ్రా అండి. జాఫ్రా అంటే మిఠాయి రంగు నేను చూపించాను కదండి, హోలీ రోజున చూపించాను కదా, ఆ జాఫ్రా సీడ్స్ అనమాట ఇవి. సింధూరం మొక్క. ఇవి అందరికీ కూడా లిస్ట్లో ఉండవు, గమనించుకోండి. ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా ఈ విత్తనాలు వస్తాయండి. నేను పంపించే విత్తనాలండి మీరు ఇప్పుడు నాటుకోకుండా ఉండడమే మంచిదండి. ఎందుకంటే ఈ
వైజయంతిమాల విత్తనాలన్నీ కూడా కొత్తగా తీసినవే కదా, అవి 2-3 నెలలు అయిపోతాయండి. జెర్మినేషన్ బాగా ఉంటుందన్నమాట. అంటే విత్తనం తయారైన వెంటనే వేసేస్తే వెంటనే కొత్త మొక్క కింద అది మొలకెత్తడం టైం పడుతుంది. అందుకని మీరు ఈ 2-3 నెలలు మనకి ఎలాగే ఎండాకాలమే కదండి, ఈ ఎండాకాలం ఎండలు తగ్గాక వర్షాలు మొదలవుతున్నప్పుడు చక్కగా మట్టి గుల్లగా చేసుకునండి. సారవంతమైన కంపోస్ట్ కూడా కంపల్సరీ కలుపుకొనండి. కోకోపీట్ కానీ లేదంటే ఓక అటువంటివి ఏమన్నా కొంచెం కలుపుకొని కొద్దిగా ఇసుక, కొద్దిగా వేపపిండి ఇవన్నీ వేసుకునండి. ఆ మట్టి గుల్లగా చేసుకుని విత్తనాలు నాటుకుంటే అండి తేలిగ్గా మొలకెత్తుతాయి. అవి చక్కగా కొంచెం ఎదిగాక మీరు రీపాట్ చేసుకుంటే హెల్దీగా గార్డెన్లో పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇవి ఎప్పుడు నాటుకోవాలి ఏంటి అన్నది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడేమీ నాటకండి, ఎవ్వరు కూడా ఇప్పుడు ఏమీ నాటొద్దు. వర్షాకాలం మొదలవుతుందనగా ఈలోపు చక్కగా కంపోస్ట్ అది ఎలా తయారు చేయాలి ఏంటన్నది నేను వీడియోస్ చేస్తున్నాను కదా, ఆ వీడియోస్ ఫాలో అయితే అండి కంపోస్ట్ చిన్న గార్డెన్ అయినా సరే సులువుగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో కూడా మీకు తెలుస్తుంది. అలా కంపోస్ట్ తయారు చేసుకునండి. ఆ కంపోస్టు కొంచెం కోకోపీటు, కొద్దిగా ఇసుక ఇవన్నీ మట్టి మిశ్రమంలో కలుపుకొని మీరు నారు చల్లుకున్నారంటే చక్కగా నారు వస్తుంది, హెల్దీగా పెరుగుతుంది. మీ గార్డెన్లో కూడా నిండుగా పూలు పూయడం, కాయగూరలు కాయడం, ఆకుకూరలు పెరగడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే అన్ని రకాల విత్తనాలు దీంట్లో ఉన్నాయి కదండి. ఇలాగా ఈవేళ ఈ వీడియోలోనండి అటు విత్తనాల గురించి, మొక్కల గురించి, మా దేవుడికి ఇచ్చే మొక్కల గురించి, మా సంపెంగల మొక్కల గురించి చాలా చాలా మాట్లాడుకున్నామండి. 4 రకాల సంపెంగలు మరొకసారి చూద్దామండి. ఆకు సంపెంగ సన్నగా పచ్చగా ఉండేయండి, కొంచెం చివరన మెలికి తిరుగుతూ ఉంటుంది. సింహాచలం సంపెంగ అందరికీ తెలిసిందే కదండి, కొంచెం వెడల్పుగా ఉంటాయి రేకులు. అదొక రకమైన పసుపు, మరి అందంగా ఉంటుంది కదండి ఇది సింహాచలం సంపెంగ అండి. నెక్స్ట్ తిరుమల సంపెంగ. ఇది సింహాచలం సంపెంగలాగే ఉంటుంది, కాకపోతే రేకులు కొంచెం సన్నగా ఉంటాయి, తెల్లగా ఉంటుందండి. ఆ వాసన మాత్రం డిఫరెంట్. తిరుమల సంపెంగనే తెల్ల సంపెంగ అని కూడా అంటారు. నెక్స్ట్ మనోరంజన్, అదేనండి నాగ సంపెంగ. ఈరోజు మా గార్డెన్లో సంపెంగలు చూపించాను కదండి, దాంతోపాటు కొత్త రకంగా వచ్చిన అతిథి సంపెంగ మొక్క కూడా చూపించాను కదా. అలాగే నెక్స్ట్ సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదండి ఉగాదికి, దానికోసం కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఉగాదికి రిలీజ్ చేసే వీడియోలో చెప్తాను. విత్తనాలు వాటి వివరాలు ఇవన్నీ కూడా నేను మీకు పూర్తిగా తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ విత్తనాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టండి. ఇక కొత్తగా విత్తనాల కోసం ఎవరు కూడా కామెంట్ సెక్షన్లో ఏమీ పెట్టకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇంచుమించు 100 మెంబర్స్కి ఇచ్చేయడం అయిపోయింది. మందికి విత్తనాలు చేరుకుని వాళ్ళందరూ కూడా చక్కగా గార్డెన్ పెంచుకుని ఇంకొక 10 మందికి ఒక్కొక్కళ్ళు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇంకొకరికి షేర్ చేస్తే మనకి ఎంత చక్కగా ఎంత తేలికగా పచ్చటి పర్యావరణాన్ని మనం నిర్మించుకున్నట్టు అవుతుందండి. విత్తనాలు అనేది మనం మొక్కను పీకి ఇవ్వడం అంటే అది వేరే విషయం అండి, విత్తనమే కదా, ఆ చెట్టు మళ్ళీ ఇంకొక విత్తనం ఇస్తుంది కదా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మీరు కూడా 10 మందికి విత్తనాలు షేర్ చేయండి. సరేనండి, ఈరోజు ఇలాగ సంపెంగల గురించి, ఈ మొక్కల గురించి, విత్తనాల గురించి చాలా చాలా మాట్లాడుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.